మన మధ్యలో ఉన్నటువంటి మరొక ప్రశ్న, అన్న కయ్యూన్కి భార్య ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ప్రశ్న చాలామంది క్రైస్తవులు కలవరపడుతున్నటువంటి గందరగోళాన్ని సృష్టిస్తున్న ప్రశ్న. గతించిన కాలంలో కూడా నాకు ఒక బ్రదర్ ఫోన్ చేసి, కొంతమంది ఫోన్ చేసి అడిగారు. మన ఛానల్లో దేవుని కుమారులు, నరుల కుమార్తెలు అన్న సందేశాన్ని విని కొంతమంది ఫోన్ చేసి నన్ను అడగడం జరిగింది. సో అయితే ఇక్కడ కూడా మన మధ్యలో ఒక బ్రదర్ ఇలా అడిగా, నాకు కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చిందని. వాస్తవానికి ఈ వృత్తాంతం అందరికీ తెలుసు. ఆదాము నవ్వను దేవుడు సృష్టించిన తర్వాత వారి సంతానం కయ్యూను, హేబేలు. అయితే కయ్యూను హేబేలును చంపిన తర్వాత కయ్యూను దేవుడి శాపాన్ని పొందుకోవడం, దేవుడు శపించిన తర్వాత కయ్యూను నోదు అనే దేశానికి వెళ్ళటం. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే నోదు దేశానికి వెళ్ళి అక్కడ కయ్యూను వివాహం చేసుకున్నాడా అని. వాస్తవానికి నోదు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ స్త్రీలు ఎవరు లేరు. బైబిల్లో చక్కగా రాయబడింది. ఆదికాండం 5వ అధ్యాయం 4వ వచనం ఏంటంటే, షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు, అతడు కుమారులను కుమార్తెలను కనెను. సో ఆదాము హవ్వ కుమారులను కుమార్తెలు కన్నారు. సో ఆ కన్నటువంటి కుమార్తెల్లోనే కయ్యూను కూడా వివాహం చేసుకున్నాడు. కొంతమంది యూదుల యొక్క పురాతన గ్రంథాల్లో ఆదాముకు 56 మంది పిల్లలు పుట్టారని, 33 మంది కుమారులు, 23 మంది కుమార్తెలు పుట్టారని కొన్ని ప్రాచీన గ్రంథాల్లో అంటారు. జోసఫస్ అనే చరిత్రకారుడు కూడా తన పుస్తకంలో విషయాన్ని ప్రస్తావించారు. ఇంకొన్ని ప్రాముఖ్యమైన గ్రంథాలు అంటే జూయిష్ యొక్క ఓరల్ ట్రెడిషనల్ బుక్స్లో ఎలా ఉంటుందంటే, ఆదాము యొక్క కుమార్తెను అనగా కయ్యూని యొక్క భార్య లులువ అని, అవాన్ అని కొన్ని జూయిష్ యొక్క ఓరల్ ట్రెడిషన్ గ్రంథాల్లో ఉంటుంది. అంటే ఒక్క మొక్కలో చెప్పాలంటే కయ్యూను తన సొంత సహోదరిని వివాహం చేసుకున్నాడు. అదేంటన్నా విడ్డూరం, సహోదరిని చేసుకోవడం. ఎస్, ఇది మనకు విడ్డూరంగా అనిపించచ్చేమో నేటి దినాల్లో, నేటి కాలంలో. ఎందుకంటే మన కాలం మారుతున్న కొద్దీ ఎన్నో నైతిక విలువలు, ఎన్నో బంధాలు, ఎన్నో నియమాలు కట్టడం మనం పెట్టుకున్నాం. కాబట్టి దేవుడు ఆదామును హవ్వను సృష్టించినప్పుడు ఆదిలోనే వారికి ధర్మశాస్త్రాన్ని కానీ నైతిక విలువలకు సంబంధించిన విధి విధానం కానీ వారికి ఇవ్వలేదు. అనగా ఎవరిని వివాహం చేసుకోవాలి, కుటుంబ బంధాలు, కుటుంబ నియమాలను అంటూ దేవుడు వారికి ఇవ్వలేదు. బైబిల్ ప్రకారం కూడా దేవుడు దాన్ని తప్పుగా ఆమోదించలేదు. ఎందుకంటే అది అజ్ఞాన దశ. దీన్ని పౌలు ఎథెన్స్ పట్టణానికి వెళ్తున్నప్పుడు, ఎథెన్స్ పట్టణంలో సువార్త చేస్తున్నప్పుడు ఈ పదాన్ని ప్రయోగిస్తాడు. చూడడానికి కావాలంటే అపోస్తల కార్యక్రమంలో 10వ అధ్యాయం 30వ వచనం. ఆ అజ్ఞాన కాలమున దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఆ అజ్ఞాన దశ నందు, ఆ అజ్ఞాన దశ ఏంటి? ఆదాము హవ్వ సృష్టింపబడిన తర్వాత వారికి ఉన్నటువంటి అజ్ఞాన దశ. అప్పుడు ధర్మశాస్త్రం కానీ, అప్పుడు నీతి నియమాలు కానీ, నిబంధనలు కానీ ఏమీ లేవు. కాబట్టి వారి అజ్ఞాన దశలో ఉన్నప్పుడు వారికి ఉన్న దాంట్లోనే వారు చేసుకోవడం జరిగింది. కాబట్టి దాన్ని మనం బైబుల్ కానీ మనం కానీ తప్పుగా పరిగణించే అవకాశం లేదు. ఎందుకంటే నేటి దినాల దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇచ్చాడు, అన్నిటికి మించి పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మీకు ఉదాహరణకు దీన్ని అర్థమయ్యే దానికోసం, ఒక పిల్లవాడు 10 నెలల 11 నెలల పిల్లవాడి దగ్గర మీరు మూడు బౌల్స్ పెట్టారనుకో. ఆ 3 బౌల్స్లో ఒక బౌల్స్లో అగ్నిప్పులు, మరొక బౌల్లో వ్యర్థ పదార్థం, మరొక బౌల్లో ఆడుకునే వస్తువులు పెట్టారు. ఇప్పుడు ఆ 3 బౌల్లో ఏ బౌల్ను అతడు తీసుకుంటాడు? ఆ 10 నెలల బాబు చెప్పగలరా? చెప్పలేం. ఎందుకంటే అతనికి ఏది తీసుకొని ఏది ఆడుకోవాలో తనకు తెలియదు కాబట్టి. ఎందుకంటే అది అజ్ఞాన దశ. అలాగే ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి అజ్ఞాన దశ వల్ల వారికున్న స్థితిగతుల్లోనే ఆ నియమాన్ని తీసుకోవడం లేదా వివాహం చేసుకోవడం జరిగింది, వారికున్న పరిస్థితులను బట్టి. అయితే కాలం మారిన తర్వాత వారికి ఉన్నటువంటి అజ్ఞాన దశ నుంచి దేవుడు విడిపిస్తూ, దేవుడు ఒక జాతిని ఎన్నుకోవటం, వారికి ధర్మశాస్త్రం ఇవ్వడం, నైతిక విలువలను నేర్పించడం, అద్భుతమైన తన ప్రత్యక్షతను, తన ప్రేమను బయలుపరిచి వారిని పరిశుద్ధులుగా తీర్చిదిద్దాలని దేవుడు ప్రణాళిక. కాబట్టి అబ్రహాం ద్వారా ఇశ్రాయేలు జాతిని ఎన్నుకోవడం, తన చుట్టుపక్కల దేశాలను, ప్రాంతాలను ప్రభావితం చేయాలనే దేవుని కోరిక. ఆ ఇశ్రాయేలు జాతిలో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఇంకా నిజమైనటువంటి నైతిక విలువ అంటే ఏంటి, నిజమైన ప్రేమ అంటే ఏంటి, నిజమైన దేవుని యొక్క ప్రేమ గొప్పతనం ఏంటో తెలియచేసి సర్వలోకాన్ని తన వైపు ఆకర్షించి మారుమనసు పొందాలని దేవుని కోరిక. సో అలాంటి అజ్ఞాన దశ నుంచి నేటు జ్ఞానవంతమైన మారుమనసు పొంది దేవుని వైపు తిరగాలని దేవుని కోరిక. కాబట్టి కయ్యూను ఎవరిని చేసుకున్నాడు? తన సొంత సోదరిని చేసుకున్నాడు. తప్పని బైబిల్ ఎక్కడ ఆమోదించలేదు. ఎందుకంటే అది అజ్ఞాన దశ కాబట్టి. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని మనం చేస్తున్నాను.